రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సీనియర్ నేత అటు దేవినేని ఉమ, ఇటు ఏజెన్సీ టైగర్, అట్లాగే సీనియర్ పొలిటీషియన్ కరాటం రాంబాబు మాట్లాడుకున్న ఆడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి కరాటం రాంబాబు ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి అసలు ఏం జరిగింది? ఆయన ఎక్కడికి వచ్చాడు? మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసినప్పుడు మాట్లాడుకున్నదా, ఫోన్లోనేనా? ఫోన్లోనే మాట్లాడా. ఇక్కడ ఒక లీడర్ ఫోటోతోటి ఫోన్ తోటి మాట్లాడు. సార్, అంటే వేరే వ్యక్తి ఫోన్లో ఉండి ఉమా మాట్లాడతారని మీకు ఫోన్ ఇచ్చారు? అవునవును, అంతే అదే జరిగింది. అంటే అదంతా రికార్డ్ అవుతుందని మీరు గమనించి కనీసం అంటే ఇప్పుడు ఆప్షన్ మనకు వినపడుతుంది. ఇప్పుడు అది ఏమన్నా మీరు అబ్జర్వ్ చేశారు, చెప్పారు? అసలు అంత నాలెడ్జ్ ఫోన్ మీద లేదు. ఏదో అభివృద్ధి గురించి మాట్లాడుతుంది తప్ప నేను రాజకీయంగా నేను ఎప్పుడు ఏం మాట్లాడను. రాజకీయం గురించి అసలు నేను పెద్ద పట్టించుకోను. ఈ రోడ్డు వేసారా, ఈ ప్రాజెక్ట్ కట్టామా, పూర్వం నుంచి మాది అదే ఉద్దేశం. అంటే కరాటం ఫ్యామిలీ అంటేనే ఏజెన్సీ అభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు, మంచినీరుకి సంబంధించి కానీ లేకపోతే ఏ రోడ్ల మీద కానీ ఇప్పుడు ఈ విధంగా కావాలని ఒక ఆడియోని బయటకు వదిలి ఈ విధంగా చేస్తుంటే మీ ఏమనిపిస్తుంది? అసలు ఈ ఈ ఈ టైప్ ఆఫ్ రాజకీయం మీరు సుదీర్ఘకాలం ఉన్నారు, ఇట్లా చేస్తుంటే ఎట్లా ఇదవుతుంది మీకు? అంటే నాకు నచ్చట్లే. రాజకీయం అంటే అభివృద్ధి. ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలామంది, ఏదో కొద్దిగా దానం చేస్తున్నామని అది ఫుల్ పబ్లిసిటీ ఇస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఏ అభివృద్ధిని ఫోకస్ చేయాలి, అభివృద్ధిని పేపర్లో పబ్లిసిటీ చేయాలి. మేము పెన్షన్ ఇస్తున్నాము, లేకపోతే ఇంకోటి చేస్తున్నాం, రైతు భరోసాలు ఇస్తున్నాం, ఇవన్నీ ఫోకస్ చేయకూడదు. ఇప్పుడు ఎవరి డబ్బు ఇది? గుజరాత్లో 75 రూపాయలు పెట్రోల్, ఇక్కడ 111. ఎక్కడిది డబ్బు? మిడిల్ క్లాస్ నుంచి మొత్తం అందరూ డీజిలు పెట్రోలు ఇవి కుట్టించుకుంటేనే కదా ఈ డబ్బు బయటకు వచ్చి. మీరు కాయగూరలమ్ము ఇంకోటమ్ము వాళ్ళకి ఎక్కువ రేటుకి అమ్మాల్సి వస్తుంది. అతనికి ఈ పెట్రోల్ భారం, లారీలకి డీజిల్ భారం, అంతే కదా. అభివృద్ధి మీద మీరు పొలిటీషియన్స్ని అభివృద్ధి మీద ఏం చేసామని అడగండి. మీ మీడియా ఎంతసేపు ఏదో లీక్లు అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. అది కూడా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నది వ్యక్తిగతంగా. ఏమో ఆయనకి ఏమో ఆలోచన వచ్చిందో దేవినేని ఉమకి, ఇతను ఫోన్లోంచి నాది ఒకటి మాట్లాడవలసిన పని లేదు. దేవినేని ఉమ ఫోన్ చేయొచ్చు కదా మీకు? డైరెక్ట్గా ఫోన్ చేసుకోవాలి. నాది ఒకటి మాట్లాడాలన్నప్పుడు అతను మరి మాట్లాడుకున్నాడు. ఏం చేసి మరి ఈ వ్యవహారం నాకు అంతకన్నా తెలియదు. అంటే కోర్టుకు వచ్చాను అన్నాడు. అంటే చాలా రోజులు అయిపోయినట్టుంది కదా సార్, తమరు మాట్లాడి కూడా నెల అయింది. నెల అయిపోయింది. ఇప్పుడు దాన్ని కావాలని ఇంటెన్షనల్గా అయితే మరి అంతకే అంటే మరి ఆయన కూడా చాలా పించింగ్గా కొన్ని ప్రశ్నలు అడిగారు, మీరు గమనించలేదు? అంటే 100 కోట్లు అంటే మాటలు కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ మీతో మాట్లాడారా అంటే అప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు, ఫోన్లో సీనియర్ పొలిటీషియన్తో మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు ఏమనిపిస్తుంది అవన్నీ రీకలెక్ట్ చేసుకుంటే? అంటే నేను కూడా అది కూడా నేను మాట్లాడకపోతున్నాను. అతను ఎలక్షన్ అప్పుడు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్కి నన్ను ఆహ్వానించాడు, అంతే తప్ప లేకపోతే పొలిటికల్ గురించి తనతో మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. ఇక్కడ ఏదో అంటే ఇది బయటకు వచ్చిన తర్వాత, అంటే ఇష్యూ జరిగిన తర్వాత మీతో కాంటాక్ట్లోకి రావడం ప్రయత్నించారు అంటే ఇట్లా ఎందుకు జరిగింది, లేకపోతే ఎలా జరిగింది అనే దాని మీద కానీ, లేకపోతే ఎవరైతే టీడీపీ లీడర్ నుండి మాట్లాడారో అతని మీద చర్యలు తీసుకుంటామని కానీ ఎవరన్నా టీడీపీ నాయకులు ఎవరన్నా? పాపం చాలామంది కష్టపడి ఎలక్షన్కి చేసిన టీడీపీ వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. జనసేన వాళ్ళు మిగతా పార్టీలో
నా మాట మీద మిగతా పార్టీల వాళ్ళు కూడా వేశారు. కమ్యూనిస్టులు కూడా చేశారు. వాళ్ళందరూ బాధపడుతున్నారు. తెలుగుదేశం నాయకుల్లో చాలామంది ఎక్కువ మంది చేశారు, సగం మంది చేయలే. వాళ్ళు చేసిన వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. అసలు 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? అభియోగం అని అతనికి తెలుసు. ఏదో డిజిటల్ మీడియాలో వచ్చిన చిన్న లింక్ అభియోగం అని తెలుసు. ఆ ఎమ్మెల్యేను కూడా ఆ పక్కన ఉన్న వాళ్ళు అల్లరల్లరి చేస్తున్నారు. ఆ కుర్రతనం మీద, చిన్న వయసు మీద అతనికి తెలియక చుట్టూ ఉన్నవాళ్ళు కొంతమంది తెలుగుదేశం వాళ్ళు ఏదో పని మీద వెళ్తారు కదా, చేయనోళ్ళు వాళ్ళు చేసే అల్లరిది. చేసినోడు ఎప్పుడు అల్లరి చేయడు, గౌరవంగా ఉంటాడు. చేయనోడు విపరీతమైన అల్లరి చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి పని చేయించుకుంటున్నారు. నా దగ్గరికి వచ్చి పని చేయించుకుంటారు, చెప్పమంటారు. చేసినోళ్ళు ఈ విషయం మీద చాలా బాధపడుతున్నారు. అంటే మీరు అన్నారు ఇప్పుడే ఏజెన్సీలో ప్రభుత్వం వచ్చి కూడా ఏడాది అయింది. 100 కోట్లు లేకపోతే అసలు ఇదంతా అసలు జరిగే పనైనా ఒక ఎమ్మెల్యే ఆ స్థాయిలో కాన్స్టిట్యూన్సీలో, ఎస్టీ కాన్స్టిట్యూన్సీలో ఈ విధంగా చేయగలరంటారు? అసలు అవుద్దా? అంత పాసిబుల్లా? లేకపోతే జనరల్గా వచ్చే డిజిటల్ మీడియాలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటున్నారు ఈ మధ్య, అట్లా జరిగిందని? బాధ్యత వాళ్ళు మాట్లాడకూడదు కదా. ఒక బాధ్యత గల వాళ్ళు ఎవరు కూడా ఇలా మాట్లాడరు. ఏదో కుర్రతనంగా మాట్లాడకూడదు కదా. ఏంటి సార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? కరాటో రాంబాబు గారు ఏం చేయబోతున్నారు? అందరూ వస్తున్నారు, ఇప్పుడు మేము కూర్చుంటేనే అందరూ వచ్చి మీతో మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు ఇలా జరిగింది ఏంటని. ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఏంటి డెసిషను టీడీపీ? ఎందుకంటే మీకు అందరు అధినాయకులు అధిష్టానం తమకు తెలుసు, ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఇక్కడే కాదు, మొత్తం నాకు ఈస్ట్ వెస్ట్, కృష్ణా జిల్లా, హైదరాబాద్ చాలామంది చుట్టత్వం చాలా ఎక్కువ. స్నేహితులు కూడా చాలా ఎక్కువ, అన్ని కులాల్లో స్నేహితులు. వాళ్ళందరూ ఫోన్ చేసి బాధపడుతున్నారు. సినీ నిర్మాతగా కూడా ఉన్నారు మీరు. అందుకని నాకే ఇబ్బందికరంగా ఉంది. ఇన్ని ఫోన్లు మాట్లాడటం. అంటే మీరేమన్నా ఫర్దర్గా లీగల్గా ఏమన్నా ప్రొసీడ్ అవుతారా? ఎందుకంటే చట్టంలో కూడా ఉంది, 2 వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు అవతల వ్యక్తి కన్సర్న్ లేకుండా రికార్డ్ చేయడం కానీ, లేకపోతే దాన్ని ఇలా బహిర్గతం చేయడం కానీ, ఈ విధమైన అసలు ఇప్పుడు ఫోన్లో పొలిటీషియన్లు మాట్లాడాలంటేనే భయపడే సందర్భం తీసుకొచ్చారు ఇప్పుడు. సో ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ పని చేసిన వాళ్ళకి కానీ, ఇట్లా షేర్ చేసి సోషల్ మీడియాలో అలర్ట్ చేసే వాళ్ళకి కానీ ఏం చెప్దాం అనుకుంటున్నారు? నేనేం భయపడలే, నా దగ్గర ఏం సీక్రెట్ లేదు. కూటమి ప్రభుత్వాన్ని మనం ఇంతగా నేను అల్లరి చేయలేను. కోర్టుకు వెళ్ళి నేను ఇలాంటి నాకు అది తెలియదు, నేను చెయ్యను. అధ్యక్షులు 2 ఉన్నారు కదా, బీజేపీ 3 ఉన్నారు, 3 అధ్యక్షులు కలిసి కూర్చుని దీన్ని ఏం చేయాలో వాళ్ళు చేసి పార్టీని స్ట్రెంగ్థన్ చేయాలి. అది ఏంటి ఫర్దర్గా అంటే మీతో ఎవరన్నా ఈ పార్టీ అధిష్టానం నేతలు ఎవరన్నా, అంటే కార్యకర్తలు వస్తున్నారు, మీ స్నేహితులు అందరూ మాట్లాడుతున్నారు, పార్టీల నుండి ఎవరన్నా మాట్లాడారా? ఎవరు మాట్లాడారు? ఏజెన్సీ అంటే మీ మాట అంటే ఒక ఇంచుమించుగా గౌరవం ఇస్తారు, అందరూ కూడా మీ మాట జవదాటే పరిస్థితి లేవు. ఇప్పుడు మీరు అంటే వారు మీ మాటలు విన్న తర్వాత కొద్దిగా కంగారు పడి, లేకపోతే ఏంటి ఇట్లా నిజంగా జరుగుతుందా అనే ఆలోచనలోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. వేరే వాళ్ళు మాట్లాడితే ఎవరో అసలు రాష్ట్రవ్యాప్తంగా ఇంత ఇది కూడా వచ్చేది కాదు. సో వాళ్ళకేం చెప్దాం అనుకుంటున్నారు? మళ్ళీ అడగాలి. అదే అంటే ఈ జనరల్గా మీరు మాట్లాడిన కొన్ని మాటలు అంటే నేను కూడా కేకలు వేస్తున్నాను, నేను కూడా చెప్తున్నాను. ఇప్పుడు నేను కేకలేస్తా అన్నది వెనకాల ఉన్న జనాన్ని అల్లరి చేసేవాళ్ళు.
అల్లరి చేసేవాళ్ళని కేకలేస్తాను. ఈ కొన్ని ఫేక్ మీడియాలు కూడా కేకలేస్తా అన్న దాని మీద తప్ప ఇంకో దాని మీద కాదు. ఎవరు చేయలేదో, తెలుగుదేశం నాయకులు ఎవరు చేయలేదో వాళ్ళ పేర్లన్నీ కూడా సీఎం గారికి ఇచ్చాం, పార్టీ ఆఫీస్కి ఇచ్చాం, బీజేపీ ఆఫీస్కి కూడా ఇచ్చాం. ఈ పోలవరం కాన్స్టిట్యున్సీలో, చింతలపూడి కాన్స్టిట్యున్సీలో, గోపాలపురంలో కానీ చేయనోళ్ళ లిస్ట్ అంతా కూడా అధిష్టానం దగ్గర ఉంది. ఇది కూటమికి సహకరించిన వాళ్ళు ఉంది. తెలుగుదేశం నాయకులని చెప్పుకుంటారు, వాళ్ళు చేయలేదు. మరి పార్టీ యాక్షన్ తీసుకోవాలి కదా. తీసుకొని మూలాన్ని ఇవన్నీ వస్తున్నాయి, పాడు చేసుకుంటున్నాం. మనం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే భయం వస్తుంది. ఈ పార్టీకే సెట్ అయ్యాది. సంవత్సరం 3 నెలలు అయింది. అంటే పోలవరం సీటు టీడీపీది, జనసేన దాన్ని బ్యాక్ చేసుకుంది కాబట్టి అటు వైఎస్ఆర్ మీరు చెప్పిన టీడీపీలో ఎవరైతే ఇష్టం లేని నాయకులు ఈ విధంగా చేశారని అనుకోవచ్చా సార్? ఆట విడుపుగా ఉంది, సరదాగా ఏంట్లే మనల్ని ఏం చేస్తారు అనే ఆలోచనకి వెళ్ళారు. ఈ గౌరవ మర్యాదలు లేవు, ఏం మాట్లాడాలో తెలియదు. ఒక్కసారి సీరియస్ అయితే పార్టీ స్ట్రెంగ్తన్ అయిపోద్ది. అయితే మొత్తం మీద చూసుకుంటే పొలిటికల్గా కావాలని ఇంటెన్షనల్, ఎందుకంటే నెల రోజుల క్రితం దేవినేని ఉమా ఇటు రాజమండ్రి వచ్చినప్పుడు వేరే వ్యక్తి ఫోన్ నుండి దేవినేని ఉమ్మతో మాట్లాడించారు. అతనితో ఉన్న స్నేహాన్ని బట్టి ఇక్కడ అతనికి వచ్చిన దాన్ని బట్టి మాట్లాడడం జరిగింది తప్ప ఆ విషయాలు ఏం పట్టించుకోకర్లేదు. ఏజెన్సీ అభివృద్ధి మీద సోషల్ మీడియాలో వైరల్ చేసే వాళ్ళు ఇతర పార్టీ నేతలు కానీ ఎవరైనా కానీ అభివృద్ధి మీద చర్చించాలి, ఇటువంటి వాటి మీద కాదంటూ కూడా ఏజెన్సీ నేత కరాటం రాంబాబు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, జంగారెడ్డిగూడెం నుండి.